శ్రీమాత్రే నమః. అందరి వంటగదుల్లో ముఖ్య పాత్ర వహించే పాత్ర ఏమిటి అంటే పోపుల పాత్ర. అదేనండి మన పోపుల పెట్టె. అయితే పోపుల పెట్టెని మనము ఏ విధంగా నింపుకున్నట్లయితే మనకి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతానం అన్నీ కలుగుతాయి. అదేంటి పోపుల పెట్టెకి వీటికి ఏమిటి ఏదైనా పూజనా అనుకోవచ్చు. కానీ నిజమేనండి, పోపుల పెట్టె ఎప్పుడూ నిండుగా ఉండాలి, అది కూడా శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా మనము దాన్ని ఒక మంచి ఆధ్యాత్మికతతో నింపినట్లయితే మనకి మంచి జరుగుతుంది. అయితే పోపుల పెట్టెని మొదటగా శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత అందులో పసుపుతో స్వస్తిక్ని రాసి దానిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు, చక్కెర వేసి అందులో వేయాలి. వేసిన తర్వాత నమస్కరించుకొని మధ్య గిన్నెలో కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, చక్కెర వేసి 20 రూపాయల నోటు ఎర్రగా ఉంటుంది కదా, అది అమ్మవారిని ఆకర్షిస్తుంది. అమ్మవారి స్వరూపంగా కూడా మనం భావిస్తాము. అదేవిధంగా ఇది బిర్యానీ ఆకు, మళ్ళీ లవంగాలు 5, ఇలాచీలు 5, మిరియాలు 5, ఈ విధంగా అన్నీ మనకి అమ్మవారికి మనకి పొంగల్కి సంబంధించినవన్నీ ఇందులో వేసుకొని అమ్మవారిని మనం నమస్కరించుకొని, మా ఇంట్లో పోపుల పెట్టె ఎప్పటికీ నిండుగా ఉంచమ్మా తల్లి, ఆయువు ఆరోగ్యంని మంచిగా ఉంచమ్మా, రోజు మంచిగా వంటలు చేసుకొని ఆరోగ్యంగా తిని ఇంటిల్లపాది ఆనందంగా ఉండేటట్టు దీవించు అని నమస్కరించుకొని అందులో మొదటగా పసుపు పెట్టాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా పల్లీలు, నేను పెసరపప్పు, నేను మినప్పప్పు పెట్టామండి అందులో. ఇంకా అన్నీ పెట్టిన తర్వాత మినప్పప్పు కూడా పెట్టుకోవచ్చు, కారం కూడా పెట్టుకోవచ్చు. కానీ మేము ఉప్పు పెట్టము, అది ఎందుకో తెలియదు. మా అమ్మ కూడా ఉప్పు పెట్టొద్దు అనేది. ఇంకా వేరే ఇళ్ళలో పెట్టుకుంటారేమో, కానీ మా ఇంటి పద్ధతి ప్రకారం మేము ఉప్పు పెట్టుకోము. అయితే ఈ విధంగా మనం మొదటగా లక్ష్మీ డబ్బా, మళ్ళీ పసుపు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకొని నమస్కరించుకొని పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఉప్పు, కారం కూడా మనం ఎక్కువ వాడతాం కాబట్టి ఉప్పు, కారం కూడా మంచిగా శుభ్రమైన డబ్బాలలో నింపుకొని ఈ విధంగా మనము ఉప్పు, కారాన్ని కూడా మనం పక్కకే పెట్టుకోవాలి. పోపుల డబ్బా, ఉప్పు, కారము అనేవి మనకి నిత్య జీవితంలో మనకి కంపల్సరిగా అవసరం, వాడుకుంటాం కాబట్టి ఇవి మనము నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఉప్పు, కారము, ఆవాలు, జీలకర్ర అనేవి నేనైతే ఇంకా మా అమ్మని చూసి నేర్చుకున్నాను. ఇట్లా పక్కకు పెట్టేది మా అమ్మ. పోపుల డబ్బా కూడా ఎప్పుడు ఖాళీగా ఉంచనిచ్చకపోయేది, ఎప్పుడు నిండుగా ఉండాలనేది, శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా మనము బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ, కాఫీ పౌడరు, ఎండుమిరపకాయలు, మనము టీ పౌడరు, కాఫీ పౌడరు, షుగర్ అనేవి పక్కకు ఉంచుకోవాలి. ఉప్పు, కారము, హింగ్ డబ్బా, ఈ విధంగా మనం స్టోరేజ్ బాక్సులలో కూడా ఆవాలు, జీలకర్ర, పసుపు, కుంకుమ, ఈ విధంగా జాపత్రి అంటాం కదా, బిర్యానీ ఆకు, బెల్లము, చింతపండు, ఇవన్నీ